దాదాపు మీరు ఇండస్ట్రీలో ఎన్ని ఇయర్స్ 32 ఉన్నారండి? ఇయర్స్ అండి. 32 ఇయర్స్. హ్మ్. 32 ఇయర్స్ నుంచి జయవాహిని మేడం ఎన్ని ఆస్తులు సంపాదించారు? ఏమీ లేదండి. ఒక ఇల్లు సంపాదించుకున్నా. ఒక సైట్. అదేంటి మేడం? అంతేనండి నిజం. నాకు కార్ కూడా లేదు. నాకు ఓన్ కార్ కూడా లేదు. నాకు ఇల్లుంది మణికొండలో. డబుల్ బెడ్‌రూమ్ హౌస్. హ్మ్. అది కాక ఒక సైట్ ఉంది వైజాగ్‌లో. అంతే. దట్స్ ఇట్. ఎందుకని మేడం? ఎందుకని అంటే ఏమొస్తే ఎందుకని అంటే అంతకు మించి మీకు అంటే ఒకవైపు మనం సర్వైవ్ అవుతూ, హ్మ్. ఒకవైపు మనం అన్నీ చూసుకుంటూ, మనం ఇది చేసుకుంటూ, మనమేం పెద్ద ఇంకా అంటే సీరియల్స్‌లో ఎంత డిమాండ్ చేస్తామండి మహా అయితే. ఎంత డిమాండ్ చేసేస్తాం మహా అయితే సీరియల్‌లో మీరు. ఎక్కువ మరీ డిమాండ్ చేయలేరు మీరు సీరియల్‌లో. వాళ్ళకని ఒక ఇది ఉంటది. హ్మ్. అంతే. అంటే సింపుల్‌గా ఒక ల్యాండ్, ఒక హౌస్ ఒక హౌస్. హ్మ్. సెట్ ఉంది. సెట్ హ్మ్. చేసుకున్నారు. అండ్ మీరు ఇప్పుడు సినిమాల్లో గూడా హ్మ్. ఇప్పుడు మంచి మంచి క్యారెక్టర్‌లు అవును. చేయడం హ్మ్. మొదలుపెట్టారు కాబట్టి, మొన్న చేసిన క్యారెక్టర్ ద్వారా హ్మ్. మీకేమైనా మంచి ఆఫర్స్ ఏమైనా ఈ మధ్యలో వచ్చినాయా? చూడాలి. ఎందుకంటే చూసిన వాళ్ళందరూ చాలా మెచ్చుకున్నారు. మన డైరెక్టర్స్ కూడా షో వేశారు. హ్మ్. అందరూ కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశావమ్మా అని ఇంక చూడాలి ఏమొస్తాయి అంటే. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక 4 మూవీస్ ఉన్నాయి నావి రిలీజ్‌కి. ఓహ్! చంద్రమహేష్ గారిదేమో 'పిఠాపురంలో అలా మొదలైంది.' ఓహోహో! అందులో ఒక అంటే లీడ్ క్యారెక్టర్ అని చెప్పను. మంచి క్యారెక్టర్ అది. ఓకే. ఓకే. దీనంత లీడ్ క్యారెక్టర్ కాదు. ఇది చంద్రమహేష్ గారు కూడా మంచి మంచి డైరెక్టర్ డైరెక్టరే. కదా! అసలు చాలా ఆ! సింపుల్‌గా ఆ! ఉంటారు. హ్మ్. ఆయన కూడా చాలా మంచి అవును. హార్డ్ వర్క్ ఆయన హ్మ్. కూడా. ఆహా! సూపర్ మేడం. ఆయన డైరెక్షన్‌లో ఆ! కూడా ఒకటి చేస్తున్నాను. చేస్తున్నారు. అలాగే మన ఇది 'సితార ఎంటర్‌టైన్‌మెంట్స్' ఆ! 'ఫంకీ' ఆ మూవీలో కూడా చేస్తున్నాను. ఓహోహో! తర్వాత ఇంకో మూవీ ఇంకా పేరు పెట్టలేదు. చేశాను ఒక క్యారెక్టర్. ఓకే. ఓకే. హ్మ్. సూపర్ మేడం. అది హ్మ్. చాలా అంటే చాలా అంటే మీరు మిమ్మల్ని సీరియల్స్‌లో మేము అంటే అవును. బేసిక్‌గా మా చిన్నప్పుడే చూసాం. నాగమ్మ గాని, ఈ హ్మ్. హ్మ్. సీరియల్స్ గాని ఇవన్నీ గూడా. అప్పుడు సీరియల్స్‌లో చూసి, ఈరోజు మిమ్మల్ని ఇలాగా మళ్ళీ సినిమాల్లో చూస్తూ అంటే యాక్చువల్‌గా నేనేమనుకున్నానంటే మేడం ఎందుకని సీరియల్‌లో కనిపించట్లేదు? హ్మ్. ఎందుకంటే మీతో పాటు వర్క్ చేసినోళ్ళు ఇప్పటికి స్టిల్ చాలా మంది హ్మ్. కూడా అవును. సీరియల్స్‌లో హ్మ్. కంటిన్యూ అవుతున్నారు. అవును. కొంచెం అత్తగారి క్యారెక్టర్‌లని, కొంచెం అవును. అవే. హ్మ్. మదర్ క్యారెక్టర్‌లని చెప్పని. నెగెటివ్ షేడ్స్ అయినా సరే, లేదంటే పాజిటివ్ పాజిటివ్ అయినా. అయినా సరే, ఆ రేంజ్ ప్రొఫైల్‌లో హ్మ్. కంటిన్యూ అవుతున్నారు. అప్పట్లో అసలు వరుసగా మీరు చాలా సీరియల్‌లు చేశారు. ఎందుకని కంటిన్యూ అవ్వలేదు సీరియల్స్‌లో అని చెప్పని అనుకుంటే, కట్ చేస్తే మొన్న రీసెంట్‌గా మీ హ్మ్. మూవీ చూడడం హ్మ్. జరిగింది. అసల ఎక్స్‌పెక్ట్ చేయలే. అదే మేడం ఇప్పుడు సినిమాల్లో ఉన్నారా అని హ్మ్. చెప్పని వెంటనే అసలు మాట్లాడాలి అవును. ఖచ్చితంగా. అండ్ అసలు మద్రాసు విషయాలు కూడా తెలుసుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు చాలా వరకు కూడా ఎవరికీ తెలీదు కదా మేడం. అవును. ఈవెన్ మీరన్నట్టుగా ఇక్కడ షూట్ జరిగిన తర్వాత ఈ టేప్స్ ఏవైతే తీసుకొని ఎడిటింగ్ అక్కడికి. అక్కడికి వెళ్ళారు. అవును. హ్మ్. స్టార్టింగ్‌లో అవును. ఎడిటింగ్ అక్కడికెళ్ళారు. మీరన్నట్టుగా ఈటీవీలోనో, జెమినీలోనో హ్మ్. జరిగిన ఇక్కడ హ్మ్. కొన్ని కొన్ని సీరియల్స్ అవును. అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఎడిట్ చేసి, అవును. మళ్ళీ టెలికాస్ట్ చేసి ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ అసల. అవును. ఒక్కరోజు గాని లేదంటే ఒక్కసారి మిస్ అయినా గాని అది మిస్ అవ్వడానికి కూడా లేదు ఛాన్స్ అవునవును. ఇవ్వకూడదు. హ్మ్. ఎందుకంటే ఈ ధారావాహిని ఆగిపోతది. ఎందుకంటే మీరన్నట్టుగా సీరియల్స్ కూర్చొని ఎదురు చూసేవాళ్ళు చాలా అమ్మో! మందుంటారు. ఆ ఆ! క్యూరియాసిటీ అప్పట్లోనే దగ్గర దగ్గర 1500, 2000 ఎపిసోడ్‌లు అలా నడిపించేవారు అవును. మేడం. అవునండి. 1000 ఎపిసోడ్‌లు ఖచ్చితంగా 1000 ఎపిసోడ్‌లు అవును. నడిపించేవారు. అవును. అటువంటి ఇది చేసుకుంటూ ఈరోజు మళ్ళీ సినిమాల్లోకొచ్చారు మీరు. అండ్ సినిమాల్లో అంటే మేడం ఇప్పుడు మీకు వచ్చిన క్యారెక్టర్‌ని అంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన క్యారెక్టరు అంటే మీరు ఊహించిన క్యారెక్టర్ గాని, హ్మ్. లేదంటే ఈ పొజిషన్‌లో నేను చెయ్యాలని చెప్పని మీరు ఎప్పటినుంచో హ్మ్. ఆలోచించిన క్యారెక్టర్‌లు ఈరోజు వస్తున్నాయని చెప్పని అనుకోవచ్చా? నేను నిజంగా సీరియల్‌లో చాలా కొద్ది రోజులైతే నేను కొంచెం గ్యాప్ కూడా ఇచ్చా. పాజిటివ్ క్యారెక్టర్స్ వస్తాయేమో అని ఎదురు చూసా యాక్చువల్‌గా ఒక 2, 3 ఇయర్స్. హుహుహు. మధ్యలో 2011 నుంచి 14 వరకు నేనేం చేయలేదండి. నాకు ఆహా! పాజిటివ్ క్యారెక్టర్ చేయాలని ఉంది. నెగెటివ్, నెగెటివ్, నెగెటివ్ వస్తున్నాయి. పాజిటివ్ ఎవరెవరు అంటే ఎవరు ఇవ్వలే. యాక్చువల్‌గా మళ్ళీ 15 నుంచి మళ్ళీ నెగెటివ్ క్యారెక్టర్ చేస్తూ అయ్యయ్యో! కంటిన్యూ చేశా. ఆ! కానీ ఇప్పుడు సినిమాల్లో అన్నీ పాజిటివ్ వస్తున్నాయి. ఓహో! సినిమాలో ప్రతీదీ పాజిటివ్ క్యారెక్టర్ ఇప్పటి వరకు నేను చేసినవన్నీ. మీరు అనుకున్నారు సినిమాల్లోకే రావాలని సినిమాలో చెప్పని కూడా అనుకున్నారు. సినిమాల్లో ఇప్పుడు పాజిటివ్ పాజిటివ్ క్యారెక్టర్. మీకు క్యారెక్టర్స్ వస్తున్నాయి. కావాల్సినయి. ఆ! 2 రకాలుగా కూడా మీకు వర్కౌట్ అవును. అంటే అవుతుందన్నమాట. మనకు ఒక థాట్ ఉంటే అప్పటికప్పుడు జరగకపోవచ్చు కానీ ఎప్పుడైనా జరగొచ్చది. హ్మ్. బలమైన థాట్. సంకల్పం. ఆ! సంకల్పం. ఖచ్చితంగా మేడం. యెస్. అయితే మేడం ఇప్పుడు సినిమాల్లో మీరు పాజిటివ్ క్యారెక్టర్ అని హ్మ్. చెప్పనన్నారు. హ్మ్. అంటే ఇప్పుడు వస్తున్న సినిమాల్లో హ్మ్. చేసుకుంటే అవును. మీకు బాగా నచ్చిన సినిమా ఈ మధ్య కాలంలో బాగా నచ్చిన సినిమాలేంటి?
అంటే మన తెలుగులోనా? మన తెలుగులో. మన తెలుగులో అంటేనండి ఆ మధ్య వచ్చిన ఇది మన ఏంటది లక్కీ భాస్కర్, ఓ సీతారామం. సీతారామం నాకు కొంచెం ఎమోషనల్లీ కనెక్టెడ్ మూవీస్ అంటే నచ్చుతాయి బాగా. కొంచెం ఆల్రెడీ మీరు ఏమంటారు సీరియల్స్ ఎమోషన్ లోనే ఉన్నారు. సీరియల్ ఎమోషన్ లో నేనేం చేయలేదు, అలాంటివన్నీ ఏడిపించలేదు. అవతల వాళ్ళని ఏడిపించడమే కానీ నేను ఏడలే. సినిమాకి వచ్చాక నేను ఏడుస్తున్నా ఇక్కడ. సూపర్ మేడం. అయితే కొన్ని ఇలాంటి సినిమాలు కొన్ని చాలా. అంటే మేడం అంటే ఉంటది కదా మేడం, స్టార్టింగ్ లో మీరు ఊహించినప్పుడు సినిమాల్లో చేయాలని చెప్పిన ఊహించినప్పుడు ఇప్పుడు సినిమాలు చేస్తున్నా చాలా గ్యాప్, అంటే సీరియల్స్ చేసుకుని ఇవన్నీ చేసుకుని అక్కడ బిజీ అయిపోయి ఇప్పుడు సినిమాలకు కొంచెం దగ్గర అయ్యారు కాబట్టి మీరు అనుకున్నారా అంటే ఈ క్యారెక్టర్ నేను చేస్తుంటే బాగుంటది అన్నట్టు క్యారెక్టర్లు ఏమైనా, అంటే నేను కూడా దానికి నేను న్యాయం చేయగలనన్న క్యారెక్టర్లు ఏమైనా? అలా కదా, నేను ఏ క్యారెక్టర్ అయినా చేయగలనండి. నాకు తెలిసి ఎటువంటి క్యారెక్టర్ ఇచ్చినా నేను చేయగలను. మీరు నెగిటివ్ ఇవ్వండి, కామెడీ ఇవ్వండి, అసలు నాలాగా ఎవరు చేయలేరు. నిజం చెప్తున్నాను నేను ఇది. ఎందుకంటే స్వర్ణ ఖడ్గం అనే ఒక సీరియల్లో నేను కామెడీ చేశాను. చాలా టైమింగ్ ఉండాలి. ఆ కామెడీకి నాకు అవార్డ్స్ వచ్చాయి. సూపర్. ఎందుకంటే అన్ని క్యారెక్టర్లో ఒక ఎత్తు అయితే ఒక కమెడియన్ క్యారెక్టర్ అనేది చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. మా డైరెక్టర్ గారు కూడా చాలా బాగా చేయించారు, ఏటా సత్యనారాయణ గారు. అయ్యో అసలు రజాకర్ మూవీ బాగా చేయించారంటే ఆ క్యారెక్టర్. రజాకర్ మూవీ డైరెక్టర్ గారు ఏటా సత్యనారాయణ గారు. ఓ సూపర్ మేడం. సీరియల్ ఏంటి మేడం అది? స్వర్ణ ఖడ్గం. ఓకే. ఈటీవీ వాళ్ళది, ఈటీవీ అండ్ మన ఇది ఆర్కే వాళ్ళిద్దరు కలిసి చేసిన అది సీరియల్ పెద్ద ఇది. ఆ తర్వాత అదే డైరెక్టర్ దాంట్లో నేను ఇంకో సీరియల్ కూడా చేశాను, రావోయ్ చందమామ అని. అది కూడా చాలా మంచి సీరియల్, మంచి పేరు వచ్చింది ఆ క్యారెక్టర్ కూడా నాకు. వావ్ సూపర్ మేడం. మేడం మీరు అంటే మీ నెగిటివ్ షేడ్స్ లో చెప్పిన అంటే కొన్ని డైలాగ్స్ ఉంటాయి అంటే బాగా హైలైట్ అయినాయి, హిట్ అయినాయి, అంటే ఎక్కువ ఆదరణ వచ్చిన డైలాగ్ ఏమైనా మీకు గుర్తున్నాయా మీ సీరియల్స్ లో? అంటే అంటే ప్రాంప్టింగ్ వెళ్ళిపోతాయి కదా చెప్పాలి. అలాగేం కాదు, ప్రాంప్టింగ్ తీసుకోనండి నేను, సర్వసాధారణంగా తీసుకోను ప్రాంప్టింగ్. సీరియల్స్ అంటే ఒక మరి పేజీలు ఉన్నప్పుడు మరి వెంటనే చేసేయాలనుకోండి, అప్పుడు తీసేసుకుంటా. కానీ కొంచెం ఏమాత్రం టైం ఇచ్చినా, కొంచెం ముందు ఒక 10 నిమిషాల ముందు ఇచ్చినా కూడా నేను తీసుకోను. లేదమ్మా ఇమ్మీడియట్ గా చేసేయాలి మనం వెళ్ళిపోదామంటే వెళ్ళిపోతాం. మేడం మీరు రెండు వైపులో చూసారు కాబట్టి, అంటే సీరియల్స్ మూవీస్ రెండు వైపులో ఉన్నారు కాబట్టి, అంటే సీరియల్ యాక్టింగ్ సినిమా యాక్టింగ్ కి రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఉంటుంది. డ్రామా యాక్టింగ్, సీరియల్ యాక్టింగ్, సినిమా యాక్టింగ్. డ్రామా తీసుకోండి మీరు, ఇక్కడ స్టేజ్ ఉంటుంది, ఆడియన్స్ ఎక్కడికో ఉంటారు, వాళ్ళకి కనిపించాలి మనం కదా. మనం ఇక్కడి నుంచి ఊరికే అంటే ఎవరికి అసలు ఎక్స్ప్రెషనే కనిపించదు, కాబట్టి వాళ్ళు చాలా ఎక్కువగా చేస్తారు. యాక్టింగ్ ఏంటి, వాయిస్ ఏంటి, అసలు చాలా పెద్దగా పెట్టుకొని చేస్తారు వాళ్ళు. సీరియల్కి వచ్చేసరికి కొంచెం తగ్గుద్ది, డ్రామా కంటే కొంచెం తగ్గుతుంది, ఓకేనా. సినిమా వచ్చేసరికి చాలా న్యాచురల్, మైల్డ్గా ఉండాలి. సినిమాలో మీరు చూడండి, సీరియల్లో ఏడ్చినట్టు ఏడిస్తే ఒప్పుకోరు, అమ్మ తగ్గించండి అంటారు ఖచ్చితంగా. ఎందుకంటే చాలా మైల్డ్గా ఉండాలి అక్కడ యాక్టింగ్. సీరియల్ యాక్టింగ్ కొంచెం ఎక్కువ ఉండాలి, ఉంటుందండి, యాక్టింగ్లో డిఫరెన్స్ ఉంటుంది. అలాగే ప్రాంప్టింగ్ తీసుకోవడం ఒకలా ఉంటుంది, తీసుకోకపోవడం ఒకలా ఉంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.